స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు బర్ల మల్లేశ్వరరావు, అడ్వకేట్. ఈరోజు ఓజీ సినిమా టికెట్ల పెంపు ధరకు ఏదైతే గవర్నమెంట్ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మెమోను ఈరోజు హైకోర్టు లోపల గౌరవ న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిలో జీవో 120 ప్రకారము 2021 ఇచ్చినటువంటి జీవోలో మ్యాక్సిమం 300 ఉంది రెగ్యులర్ సీట్లకు మల్టీప్లెక్స్లో. దానిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో దేనికి ఎంత ఖర్చు అయితే లెక్కలేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈవెన్ బిల్ లోపల కూడా గౌరవ న్యాయస్థానం వారు స్ట్రిక్ట్గా ఈ 120 జీవోను కంప్లైంట్ చేయాలని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆ రోజు ఛాలెంజ్ చేస్తే కోర్టు వారు చెప్పడం జరిగింది, మీరు పెంపడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి మెమోలు ఏమో హైకు పెంచమని ఇచ్చింది. కానీ దానికి తూర్పు పట్టు ప్రతి ఒక సినిమా పెద్ద సినిమా రిలీజ్కి ముందు 2 రోజుల ముందు మెమో ఇష్యూ చేసి పెంచుకునే విధంగా దొరిదారణ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మరి దిల్ రాజు గారు ఈ యొక్క ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత కొద్దిమంది బడా నిర్మాతలకు లాభం చేసే విధంగా చేస్తూ పేద ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో సినీ ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే విధంగా అసలు ఒక అభిమాన హీరో కోసము, అభిమాన సినిమా కోసము, సినిమా లెవెల్లో ఎంత డబ్బులైనా పెడతారు. దాన్ని ఆసరా చేసుకొని మీరు ఇష్టం వచ్చిన రీతిలో పెడితే నిజంగా వాళ్ళు పైరసీకి పోవద్దు, మనము ఓటీటీకి పోతున్నాం, సినిమా వ్యవస్థ దెబ్బతింటుందని చెప్తున్నాం. మరి మనం చేసేటువంటి వ్యవస్థతోనే ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇట్లాంటి అహేతుకమైనటువంటి పెంపును మనం అడ్డుకోవాలని, సాధారణ ప్రేక్షకుని సినిమాకు దూరం చేయద్దు, హీరో యొక్క దానికి దూరం చేయొద్దని. మరొక కుటుంబం సినిమా అనేది ఒక్కరు ఓడలే, ఒక నిత్యావసర వస్తువుగా ఒక కుటుంబం అంతా కలిసిపోతూ ఉంది. కాబట్టి ఒక 20,000 15,000 వచ్చేటువంటి సగటు జీవి ఒక 5,000 పెట్టి సినిమాకు పోతే వాళ్ళకు బతకడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ కన్సిడర్ చేసి కోర్టు వారు ఈరోజు పెంచినటువంటి ఇల్లీగల్గా ఏదైతే అధికారం లేనటువంటి హోమ్ సెక్రటరీకి అసలు ఇష్యూ చేసే అథారిటీ లేదు. జనరల్గా జిల్లా లోపల జాయింట్ కలెక్టర్ గారు, హైదరాబాద్ లోపల మన పోలీస్ కమిషనర్ గారు, లైసెన్సింగ్ అథారిటీ వాళ్ళు చేసిన పని లేని అధికారాన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చిన జీవోకు చట్టాన్ని తుమ్మలో దొక్కి ఇచ్చినటువంటి మెమో ఏదైతుందో చట్ట వ్యతిరేకంగా ఉన్నదని ఈరోజు గౌరవ న్యాయస్థానం వారు మా యొక్క వాదనలు పరిగణలోకి తీసుకొని ఈరోజు కొట్టివేయడం జరిగింది. ఇది సినీ ప్రేక్షకుల యొక్క అభిమానుల యొక్క విజయంగా మేము ఈ సందర్భంగా చెప్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.